దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక. ఆయన మనకెన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. మన క్షేమం కొరకు ఆయన అనేక కృపగల కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఆయన మనకు మేలు చేయటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యం వహిద్దాం, ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు నాకు మేలు చేయి, నువ్వు నాకు ఉపకారం చేయి ప్రభువా, నా పని అంతటిలో నీ ప్రసన్నత, నీ కాపుదల మాకు అనుగ్రహించు అని మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడని మనం విశ్వసిద్దాము. దేవుని యొక్క కృప పొందుకుందాము. ఆమేన్.